Hey viewers, welcome back to my YouTube channel Yashwant Express. చిటికలే ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే జావా లాంగ్వేజ్లో వాట్ ఈస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ వై వీఆర్ యూజింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ జావా లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్స్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంతకంటే ముందు ఇంకా మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఒకసారి స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది 3 టైప్స్ డివైడ్ అయి ఉంటుంది. అవి వచ్చేసి సెలక్షన్ స్టేట్మెంట్స్ అండ్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ అండ్ జంప్ స్టేట్మెంట్స్. ఇక్కడ సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదనమాట. బేస్డ్ ఆన్ సమ్ సెలక్షన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని మీనింగ్. అంటే ఏంటంటే ఒక కండిషన్ బేస్ చేసుకొని మనం కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడమే సెలక్షన్ స్టేట్మెంట్స్ అని దాని మీనింగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ అనమాట. ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మై నేమ్ ఈజ్ యశ్వంత్ అనే స్టేట్మెంట్ ని నేను ఎన్నిసార్లు ఒక వన్ టైం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నా, అంటే డిస్ప్లే చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ లో మై నేమ్ ఈజ్ యశ్వంత్ అని పెట్టి ప్రింట్ చేస్తాను. అదే నాకు ఇప్పుడు సమ్ 100 టైమ్స్ 1000 టైమ్స్ అనేది నా నేమ్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఇటరేషన్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఆ స్టేట్మెంట్ ని ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు నేను ప్రింట్ చేసుకోగలుగుతా. దాన్ని ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటారు. నెక్స్ట్ జంప్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అక్కడికి మనం ఆపేయాలి. దాని తర్వాత కూడా చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా కోడ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. మనకు సెకండ్ లైన్ దగ్గరే ఆ కండిషన్, మనకు కావాల్సిన కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఆ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దాని లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఫర్దర్ ఇంకా 98 లైన్స్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి ప్లేస్ లో మనం ఏం చేస్తామంటే బ్రేక్ స్టేట్మెంట్, ఇలా కంటిన్యూ స్టేట్మెంట్స్, ఇలా రిటర్న్ స్టేట్మెంట్స్ అనేటివి, జంప్ స్టేట్మెంట్స్ అన్న యూజ్ చేయడం వల్ల మనకి కోడ్ ఎగ్జిక్యూషన్ ఈజీ అవుతుంది అనమాట. అంటే అన్వాంటెడ్ ఇటరేషన్ ఆఫ్ ది లూపింగ్ ఇలా అన్నమాట. ఇది దట్స్ ఆల్ అబౌట్ జావా కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం ఈచ్ వన్ విత్ ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం జావా లాంగ్వేజ్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నట్లయితే జావా లాంగ్వేజ్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే, ఇఫ్ స్టేట్మెంట్ అనేది అంటే ఏం లేదన్నమాట. ఇప్పుడు ఇఫ్ అంటే ఏదైనా ఒక కండిషన్ ని చెక్ చేయడానికి ఇఫ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా ఫ్లిప్కార్ట్ మీరు మొబైల్ ఫోన్ అయితే ఆర్డర్ చేశారనమాట. ఇప్పుడు ఆ మొబైల్ అనేది డెలివరీ బాయ్ వచ్చి అంటే మీకు కాల్ చేశారనమాట. మీకు కాల్ చేసిన తర్వాత అంటే పర్టికులర్ పర్సన్ మీరైనా కాదని తెలుసుకోవడానికి అతను ఏం చేస్తాడంటే ఓటీపీ అడుగుతాడు అనమాట అడిషనల్ గా. ఇప్పుడు ఓటీపీ అనేది మీరు చెప్తే ఆ ప్రోడక్ట్ మీకైతే డెలివరీ చేస్తారు, లేదంటే మీకు ఆ ప్రోడక్ట్ అయితే డెలివరీ చేయడం అనమాట. ఈ కండిషన్, ఈ దీన్ని చూసుకుంటే మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఇఫ్ స్టేట్మెంట్స్ వచ్చేసి సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది చూడండి. ఇఫ్ అనే కీవర్డ్ యూస్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసి అక్కడ కండిషన్ అనేది రాయాల్సి ఉంటుంది. కండిషన్ రాసిన తర్వాత ఇఫ్ ఆ కండిషన్ అనేది ట్రూ అయితే దాని లోపల ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఇదే అన్నమాట. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఏం లేదనమాట. ఈ క్లౌడ్ బ్రాకెట్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేంత వరకు దీన్ని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అని అంటాం అనమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి. జా ఇంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అనమాట. నెంబర్ అనే వాల్యూ కి 10 అనేది అసైన్ చేసాం అనమాట. 10 అనేది అసైన్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం మనం. ఇఫ్ నెంబర్ గ్రేటర్ దాన్ 5 అంటే ఇప్పుడు 10 అనేది గ్రేటర్ దాన్ 5 కదా, కాబట్టి ఇప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ది నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 5 అనే స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇఫ్ స్టేట్మెంట్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ లో వచ్చేసి మనం ఒక కండిషన్ మాత్రమే చెక్ చేయగలుగుతాం అనమాట. ఇఫ్ ఎల్స్ లో వచ్చేసి మనం 2 కండిషన్ అయితే చెక్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉమ్, ఏదైనా ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఉమ్, ఇక్కడ చూడండి. ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు 4 అనే అసైన్ చేసాం అనమాట. 4 అని అసైన్ చేసిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 5 అంటే 4 గ్రేటర్ దాన్ 5 అని కండిషన్ చెక్ చేస్తున్నాం అనమాట.
చెక్ చేసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ కాదు, ఎందుకంటే 4 is నాట్ గ్రేటర్ దాన్ 5 అన్నమాట. సో ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే అది కానప్పుడు ఇంకోటి ఏదైనా ఉండాలి కదా ఆప్షనల్ గా, అప్పుడు ఎల్స్ పార్ట్ లెక్క వస్తుంది అనమాట. ఎల్స్ పార్ట్ లెక్క వచ్చినప్పుడు ఎల్స్ కండిషన్ అనేది ఎల్స్ అనేది ఎల్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎల్స్ లెక్క వచ్చిన తర్వాత మళ్ళీ కండిషన్ అయితే చెక్ చేయదన్నమాట. వితౌట్ ఎనీ చెకింగ్ ఈ కండిషన్ ఎల్స్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం 2 కండిషన్స్ మాత్రమే చెక్ చేస్తున్నాం. ఇప్పుడు నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 5 అనే దాన్ని మాత్రం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇన్ 10 ఉంది అనుకోండి, 10 ఇస్ గ్రేటర్ దాన్ 5. సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ ఈ ఇఫ్ బ్లాక్ లో ఉండే కోడ్ మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అనమాట. ఇంతకు ముందు దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు చూసుకున్నట్టయితే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్ లో అక్కడ 2 కండిషన్స్ ని మనం చెక్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మోర్ దాన్ 2 కండిషన్స్ ఉన్నాయి, అప్పుడు మనం ఏం చేయాలి అంటే మెనీ టైమ్స్ మనం ఇఫ్ పెట్టలేం కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మార్క్స్ గ్రేడింగ్ సిస్టమే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 మార్క్స్ ఎగ్జామ్ పెట్టాలి. 100 మార్క్స్ ఎగ్జామ్ పెడితే ఏ గ్రేడ్ అంటే ఏంది, 90 అబవ్ వచ్చిన వాళ్ళకి ఏ గ్రేడ్ అనుకున్నాం. నెక్స్ట్ 80 అబవ్ 90 బిలో వచ్చిన బి గ్రేడ్ అనుకున్నాం. నెక్స్ట్ 70 అబవ్ 80 బిలో వచ్చిన వాళ్ళకి సి గ్రేడ్ అనుకున్నాం. ఇలా ఉన్న గ్రేడ్స్ ఇలా అసైన్ చేసుకున్నప్పుడు మనం కండిషన్స్ అనేది ఎలా చెక్ చేస్తాం అంటే ప్రతిసారి మనం ఇఫ్ పెట్టి యూజ్ చేయలేం కదా. అప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎలా రాస్తామంటే ఇప్పుడు మీరు సింటాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మోర్ దాన్ 1 కండిషన్ అనేది మనం చెక్ చేయగలుగుతాం అనమాట. ఇఫ్ లేడర్ లో వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం అనమాట. ఈ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఈ కోడ్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే నెక్స్ట్ ఫర్దర్ ఎల్స్ పార్ట్ ఉంటుంది కదా, ఎల్స్ లెక్ వచ్చి ఎల్స్ ఇఫ్ ఇంకొక కండిషన్ మనం అక్కడ రాస్తాం అనమాట. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్క్స్ గ్రేడింగ్ అనుకున్నాం, గ్రేడింగ్ సిస్టమ్ అనుకున్నాం కదా. ఇక్కడ మనం మార్క్స్ గ్రేటర్ దాన్ 90 అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక 95 మార్క్స్ వచ్చాయి, నాకు 95 మార్క్స్ వచ్చినప్పుడు నేను 95 గ్రేటర్ దాన్ 90 అన్నది చెక్ చేస్తాను. కాబట్టి గ్రేటర్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నాకు అసైన్ చేస్తుంది అంటే నీకు ఏ గ్రేడ్ వెళ్ళి ఇంకా అనేసి. అలాగనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి వచ్చినప్పుడు అతనికి ఒక 85 మార్క్స్ వచ్చాయి అనుకోండి. 85 మార్క్స్ వచ్చినప్పుడు ఆ, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కాదు, అంటే ఈచ్ పర్సన్స్ కి అంటే ఎవ్రీ టైం ఇది ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ 85 అనేది చెక్ చేస్తుంది అనమాట. 85 గ్రేటర్ దాన్ 90 కాదని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు తెలుస్తుంది 85 అనేది 90 కంటే పెద్దగా నెంబర్ కాదనేసి. కాబట్టి ఈ కండిషన్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చి ఎల్సిఫ్ లో ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటంటే 85 గ్రేటర్ దాన్ 80 అనే కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, అరే నీకు బి గ్రేడ్ వచ్చిందిరా ఇంకా పోను అని చెప్పేసి పంపించేస్తుంది అనమాట. అలాగనే ఇలా వర్క్ అవుతుంది అనమాట ఎల్సిఫ్ లేడర్ అనేసి. ఓకేనా. ఇక్కడ మనం ఎల్సిఫ్ లేడర్ కి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇంట్ నెంబర్ ఈక్వల్ టు 10 అని అసైన్ చేసుకున్నాం ఇనిషియల్ గా. ఇప్పుడు ఆ నెంబర్ అనేది లెస్ దాన్ 0 అనే కండిషన్ తో చెక్ చేస్తున్నాం. ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే 10 అనేది నాట్ లెస్ దాన్ 0 అనేది అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ సెట్ ఆఫ్ కోడ్ అనేది స్కిప్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేయదు, ఎందుకంటే ఆ కండిషన్ రాంగ్ కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఫర్దర్ నెక్స్ట్ కండిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ చెక్ చేస్తారు 10 నంబర్ ఈక్వల్ టు 0 అనేసి. అంటే ఇప్పుడు 10 నాట్ ఈక్వల్ టు 0 కదా. కాబట్టి ఏం చేస్తుంది ఈ లైన్స్ ఆఫ్ కోడ్ కూడా స్కిప్ చేసేస్తుంది ఎగ్జిక్యూట్ చేయకుండా. వితౌట్ ఎగ్జిక్యూషన్ మూవింగ్ టు ది నెక్స్ట్ స్టెప్స్ అనమాట. ఇప్పుడు ఎల్స్ పార్ట్ అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇంకా మిగిలింది ఏది ఎల్స్ పార్ట్. ఇప్పుడు పైన ఇచ్చిన ఏ కండిషన్స్ కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోయినా కానీ ఎల్స్ పార్ట్ అనేది ఖచ్చితంగా అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడర్ లో వచ్చేసి అలాగా కండిషనల్ స్టేట్మెంట్స్ ఏ స్టేట్మెంట్స్ లో అయినా కానీ ఎల్స్ పార్ట్ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇఫ్ ద కండిషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సర్కిల్ కోసం ఒక షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్ళిన చోట మనం
అంటే మనకు కావాల్సిన సరుకులు అనేది అడుగుతాం అనమాట. ఈ ఐటెం కావాలి నాకు, ఈ ఐటెం కావాలనేసి. అక్కడ మనం అడుగుతానే అతను చెప్తానమాట ఇవి ఉన్నాయి లేవు అనేసి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ లేవు కాబట్టి ఇంకో చోటుకి వెళ్తాం, అక్కడ లేకపోతే ఇంకో చోటుకి వెళ్తాం, అలా వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ స్విచ్ స్టేట్మెంట్స్ అనమాట. స్విచ్ స్టేట్మెంట్స్ అంటే ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఒక షాప్కి వెళ్దాం, అక్కడ చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట కేసెస్. ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఒక కేసు అనుకోండి, అక్కడ కేసులో మనకి అవన్నీ దొరికాయా అంటే దొరకలేదు, కాబట్టి ఇంకో కేసుకి వెళ్తాం. అలా వర్క్ అవుతుంది అనమాట. దీని సింటాక్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. సింటాక్స్ చూడండి. ఇప్పుడు ఒక వేరియబుల్ అంటే, ఇప్పుడు మనకి వేరియబుల్ అనే ప్లేస్ లో మనకు కావాల్సిన ఐటమ్స్ అనుకోండి. ఇప్పుడు స్విచ్ మనకు కావాల్సిన ఐటమ్స్. ఐటమ్స్ ఇప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ కేసులోకి వెళ్తాం. వాల్యూ 1 అంటే ఇప్పుడు ఆ వేరియబుల్ వాల్యూ వచ్చేసి ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట. కేసు 1 లోకి వచ్చి ఆ వాల్యూ అక్కడ ఈక్వల్ అయితే ఏం చేస్తుంది అంటే, ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏం జరుగుతుంది అంటే బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అంటే ఏం లేదు, మనం జంప్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడైతే బ్రేక్ అంటే ఏమని గుర్తుపెట్టుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్ ఉందంటే ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఫర్దర్ ఈ స్టేట్మెంట్స్, ఈ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ కేస్ 1 దగ్గర చెక్ చేసిన తర్వాత ఇఫ్ ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ కేస్ 2 దగ్గరికి వెళ్తారు. కేస్ 2 దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్ చేస్తారు. అక్కడ చెక్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే అక్కడ ఆ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్ స్టేట్మెంట్ ఉంటుంది. బ్రేక్ స్టేట్మెంట్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. బ్రేక్ స్టేట్మెంట్ లేకపోతే అక్కడ మనకు రావాల్సిన అవుట్పుట్ అయితే రాదనమాట. దీని గురించి అయితే మళ్ళీ బ్రేక్ గురించి మనం ఫర్దర్ వీడియోస్ లో అయితే ఎక్స్ప్లెయిన్. ఈక్వల్స్ ఇఫ్ లేడర్ లో వచ్చేసి ఫైనల్ గా ఎల్స్ పార్ట్ ఉంటుంది. ఎల్స్ పార్ట్ ఉన్నప్పుడు మనం ఏం జరుగుతుంది అంటే, పైన ఉన్న కండిషన్స్ ఏవి సాటిస్ఫై అవ్వకపోయినా కానీ ఎల్స్ పార్ట్ అనేది డిఫాల్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలాగనే ఇక్కడ పైన ఉన్న కేసెస్ ఏవైనా కానీ, అంటే ఏ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోయినా డిఫాల్ట్ కేసు అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దీన్ని స్విచ్ కేస్ అంటాం అనమాట.